బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి ఆనంద సూర్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు గారు, మంత్రివర్గ సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారు, సునీతమ్మ గారు, ఇతర శాసనసభ్యులు, ఈ యొక్క అనంతపురం జిల్లా నుంచి నలుమూలల నుండి విచ్చేసినటువంటి ధర్మ పోరాటం చేయటానికి, చంద్రబాబు నాయుడు గారితో కదం కలిపి అడుగు ముందుకు వేయటానికి విచ్చేసినటువంటి అనంతపురం ప్రజావాహినికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాడు కేంద్ర ప్రభుత్వము కుట్ర రాజకీయాలతో, నమ్మక ద్రోహంతో ఈ ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేయాలనుకుని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ 16,500 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్ ను పూర్తి న్యాయం చేస్తానని తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత మాట ఇచ్చినటువంటి ఆ యొక్క మోడీ గారు ఈనాడు ఈ ఆంధ్రదేశానికి గుజరాత్ కన్నా అద్భుతమైనటువంటి శ్రేణిలో వృద్ధి చెందుతుందనేటువంటి ఒక కుట్రతో ఈ రాష్ట్రం పైకి ఎదగకూడదు, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండకూడదు, ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి, నా గుజరాత్ బాగుండాలి అని కోరికతో ఈ రాష్ట్రంలో కేసులు పెట్టించుకున్నటువంటి 1,40,000 కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నటువంటి నాటి ముఖ్యమంత్రి కొడుకు జగన్మోహన్ రెడ్డికి అడుగులకు మడుగులెత్తుతున్నటువంటి ఆ మోడీ గారికి నిరసన తెలపవలసినటువంటి అవసరం మనకున్నదని మనందరం గుర్తించాలి. అయ్యా, ఒక్క విషయం తమని అడుగుతున్నా. 2003వ సంవత్సరంలో ఈ రాష్ట్రం విడిపోతుందని మనెవ్వరికీ తెలియదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఆ రోజున తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.